హాయ్ అండి. చిన్నపాటి న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నోడికి ఒకలాగా, లేనోడికి ఒకలాగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలా అని చెప్తూ ఉంటారు కోర్టులో కానీ, న్యాయస్థానాల్లో కానీ. కానీ 2014లో జగన్ గారు సీఎం కేటగిరీలో ఉన్న జగన్ గారు చనిపోతే ఇప్పటికీ న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్‌ని పిల్లకాయల్ని నోటుకొచ్చిన విధంగా తిడితే వాళ్ళ ప్రశాంతంగా తిరుగుతున్నారు. చంద్రబాబు గారు వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ వైఫ్ని అనేక విధాలుగా తిడితే వాళ్ళ గురించి ఇప్పటికీ పట్టించుకోలేదు కోర్టులు కానీ, వ్యవస్థ కానీ. అదే ఒక సామాన్యుడు ఒక చిన్నపాటి తప్పు చేసిన, ఒక జోజం ఆడినా, ఒక కోడి పందెం ఆడినా, ఒక క్వార్టర్ తాగి రోడ్డు మీద వస్తున్నా ₹1000 నుంచి 500 దాకా ట్యాక్స్ చేస్తారు. ఎక్కడికి పోతుంది న్యాయం అనేది నేను అడగటం జరుగుతుంది. అంటే ఉన్నోడికి ఒక న్యాయము, లేనోడికి ఒక న్యాయమా? అదే ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యేని తిడితే ఒప్పుకుంటారా? ఒక సామాన్యుడు ఒక సీఎంని తిడితే ఇదివరకు అలా తిరుగుతూ ఉంటారా? దయచేసి ప్రజలు గమనించాలా, వ్యవస్థలను పాలించే నాయకులు గమనించారా? దయచేసి వ్యవస్థలను పాలించే నాయకులు కఠినమైన శిక్షలు ఒకడు మాట్లాడాలంటే పాలసీ పరంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు అనేది తీసుకురావాలి. దయచేసి నేను ఎవరిని విమర్శించడానికి కూడా అంత స్థాయిలో అంత విధంగా గడిచిన 5 సంవత్సరాలు ఎలా మాట్లాడో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వాళ్ళకి శిక్షలు పడినప్పుడు కోర్టులు ఏం చేస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, వ్యవస్థలో పాలించే నాయకులు ఏం చేస్తున్నారు అనేది నా ఒక్క ఆలోచన. దాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను.